Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. ఈ విధ కారణం మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థితుల స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కారణం దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Ephesians chapter 6 verse 10. It says in the Bible, finally be strong in the Lord and in his mighty power. గొప్ప వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఫైనల్లీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ మైటీ పవర్. ఈ లోకంలో నువ్వు మరి బలహీనతలో ఉన్నప్పుడు, ఈ లోకంలో నువ్వు మరి చేతకానిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో నువ్వు వివేకంగా ఉన్నప్పుడు, ఈ లోకంలో నువ్వు అనేక విధాలుగా ఉన్నటువంటి ఇరుకు మార్గంలో వెళ్ళినప్పుడు మరి దేవుని సన్నిధిలో బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఆయన యొక్క అభిషేకము నీ మీద మరి రావడానికి సిద్ధంగా ఉండనేది అపోస్తలుడైన పౌలు మరి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం అంటే మనం అనేక సార్లు మరి లోకంలో ఎన్నోసార్లు మరి మనము ట్రై చేసి ఉండొచ్చు. మన అనేక విధాలుగా మన బలహీనతల్లో మనము ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకు గురి అయ్యి బలవంతులుగా కావడానికి మనం సిద్ధపడతాము. ఒక్కొక్కసారి మన యొక్క ప్రతి విధంగా బాధను మర్చిపోవడానికి అనేకులు మన ఫ్రెండ్స్ మన అనేకులు బయటికి తీసుకెళ్ళి మన బార్స్లలో రెస్టారెంట్లో తాపిచ్చి మరి అనేక విషయాలు ఈ లోకంలో నుండి ప్రతి బానిస వ్యసనాలకు మనకు అలవాటు చేస్తారే, కానీ మన యొక్క బాధ మరి సంపూర్ణంగా తీరిపోదనేదే దేవుడు చెప్తున్నాడు. 1 గంట 2 గంటలు 3 గంటలు మనం మర్చిపోవచ్చు మన యొక్క బాధ నుంచి, కానీ దేవుని సన్నిధిలో ఆయన శక్తి పొందుకున్నప్పుడు నువ్వు ఎలాంటి బాధ ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ, నీ యొక్క బిజినెస్ లాస్ అయినప్పటికీ, నీ యొక్క కష్టం మరి నీ యొక్క బంధువులు మరి ఫ్రెండ్స్ అందరినీ తిరస్కరించినప్పటికీ ఎంత గొప్ప సంతోషం ఉంటుందంటే ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన యొక్క శక్తిని నీలో పొందుకున్నప్పుడు నీ యొక్క జీవితం ఉన్నతంగా ఆశీర్వదించబడుతుంది అనేదే గొప్ప వాగ్దానం అండి. పౌలు భక్తుడు సొంతంగా ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు చెప్తున్నాడు. సో let the people who's been watching this video do not trust in this worldly things. నీ యొక్క ప్రతి బాధలో ఈ లోకంలో నుండి స్నేహితులను దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు అనేక వ్యసనాలకు గురి అయ్యి బానిస బతుకులాగా కాకుండా దేవుని సన్నిధిలో రాజులకు రాజు మరి మహిమ కలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన కుమారుడుగా నువ్వు ఉండాలనేదే దేవుడి యొక్క గొప్ప ఆశయం. సో let the people who's been watching this video, let everyone receive strength right now. Let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries celebrate every single day. As the Bible says very clearly, be strong in the presence of the Lord. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఈ లోకంలో మరి అనగదొక్కబడినప్పుడు, ఈ లోకంలో నువ్వు యొక్క శక్తి లేనప్పుడు, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన శక్తి పొందుకోవడానికి, ఆయన యొక్క అభిషేకం నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉండనేది పౌలు భక్తులు అందరికీ రోజు చేస్తున్నట్టు గొప్ప వాగ్దానం. Let everyone who's been watching this video, whatever the reason they are into, let not those people believe in these worldly things. Only believe on the God's love, God's strength, so that they will be stronger in the presence of the Lord. Let everyone who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ, we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries celebrate every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.